నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుత కాలంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కనుమరుగైపోయిందనే చెప్పాలి. ఒకప్పటి కాలంలో చూసుకుంటే భార్యాభర్తలు వాళ్ళు చావుకి కాళ్ళు చాపుకొని ఉన్నారు అనే వరకు కూడా ఎంతో కలివిడిగా, ఎంతో పద్ధతిగా వాళ్ళ ప్రేమ, అభిమానాలు, అనురాగాలన్నీ చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా మనం మన అమ్మమ్మ తాతయ్యల రూపంలో చూస్తూనే ఉంటాం. మరి ఎందుకు ఇప్పటి కాలంలో అవన్నీ మనకు కనుమరుగైపోయాయి? ఇలాంటి విషయాలన్నింటినీ మనతో షేర్ చేసుకోవడం కోసం, మనందరికీ తెలియచెప్పడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ పద్మా కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ప్రస్తుత కాలంలో భార్యాభర్తలని చూసుకుంటే ఎక్కడ అన్యోన్యత అనేదే లేకుండా పోయింది. వాళ్ళకున్న కిడ్స్ కోసం కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం మాత్రమే ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారేమో అనేటట్టుగానే అయిపోయింది. ఒకప్పటి కాలంలో చూసుకుంటే మనం పెద్దవాళ్ళని, తాతయ్యలు, అమ్మలు, ఆ కాలంలో చాలా రిలేషన్ అనేది మంచి గుడ్ రిలేషన్ కనిపించేది వాళ్ళలో. ఎందుకు మేడం, రీజన్ ఏంటి? వాళ్ళకి వీళ్ళకి మధ్య, ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి మధ్య ఇంత తేడా ఎందుకు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, అప్పట్లో మనకి ఇంత కాంక్రీట్ బిల్డింగ్స్ లేవు కదా. లేవు మేడం. చిన్న గుడిసెలు, ఓకే, చక్కగా అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అవతల ఊర్లో ఎవరున్నారు తెలిసేది, లేకపోతే అవతల రాష్ట్రాల్లో ఎవరున్నారో తెలిసేది. కానీ ఇప్పుడు ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చాక పక్క ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలియట్లేదు. అంటే అంత వేరియేషన్స్ పెరిగిపోయినాయి. బట్ అంటే కాలం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనము మారాలి. అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే, ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో పెళ్ళయిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటనేది పెళ్లికి ముందు ఏం చేసేవారంటే, ఒక మ్యారేజ్ సెట్ అయింది అనుకున్నప్పుడు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటున్నారో వాళ్ళ దగ్గరికి అమ్మాయిని పంపించేవారు, అటు వాళ్ళ అబ్బాయిని పంపించేవారు. అంటే వాళ్ళు నేర్చుకుంటారు. అవును, అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అని తెలుసుకుంటారని మ్యారేజ్ సెట్ అయిన కొన్ని రోజులకి పంపించేసేవారు. ఓకే, అక్కడ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారు ఏంటి అనేది వీళ్ళు కాస్త తెలుసుకునేవారు. ఓకే, తెలుసుకున్నాక మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా గొడవలు వస్తే పెద్దవాళ్ళు ఏమనేవారంటే, కొన్ని బాగా సివియర్ అయితే వీళ్ళు కూర్చోబెట్టి, తాతలో, అమ్మమ్మలో, నాన్నమ్మలో కూర్చోబెట్టి మాట్లాడేవారు. లేదు అంటే వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారని అప్పట్లో పెద్దవాళ్ళు అనేవారు. ఓకే, దాంతో ఏమయ్యేదంటే, ఓకే వాళ్ళు తెలుసుకుంటారు అనేటప్పటికీ మేము తెలుసుకోవాలా అనే ఆలోచన వీళ్ళకి వచ్చి, ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని వాళ్ళుగా ఆలోచించుకునేవారు, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకొని. ఓకే, ఓకే, అలా చేసేవారు. ప్లస్ ఏంటంటే, ఎవరైనా వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలి అంటే వెళ్ళనిచ్చేవారు కాదు. వాళ్ళ ప్రైవసీ ఉండేది. వాళ్ళ స్వతంత్రత వాళ్ళది, వాళ్ళ రూమ్ అది, మీరు వెళ్ళడానికి లేదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే వాళ్ళు బయటకు పిలిచి ఏమన్నా ఉంటే అడగండి అనే వేలో ఉండేది. ప్లస్ అప్పట్లో మ్యారేజెస్ కూడా ఎలా ఉండేయంటే, ఒక 5 days 6 days ఉండేది. అందులో ఒక రోజు వరుసైన వాళ్ళకి ఒక రోజు పెట్టేవారు. ముత్తాతల నుంచి లేదా బావా మరదల నుంచి అందరూ ఆ రోజు గ్యాదర్ అయ్యేవారు. గ్యాదర్ అయ్యి సరదాగా జోకులు వేసుకోవటం, అది అంటే వరుసైన వాళ్ళని ఎలా ఏడిపిస్తారు ఏంటనేది చాలా హెవీగా ఉండేది ఆ 1 day ఫుల్. ఓకే, ఎప్పుడైతే అలా అంటే బావని మరదలు ఇలా ఏడిపిస్తారు, లేకపోతే మరదల్ని బావలు ఇలా ఏడిపిస్తారు, అమ్మమ్మలు తాతయ్యలు ఇలా ఏడిపించుకుంటారు అనే వేలో ఆ రోజంతా గడిచేది. అక్కడ ఏమవుతుందంటే, లైంగికంగా సెక్స్ కోరికలు ఏమన్నా ఉన్నా అలా మాట్లాడుకోవటం వల్ల ఆ కోరికలు ఫ్రీ అయిపోయాయి. ఓకే, అలా ఫ్రీ అయిపోవడంతో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకందరూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఓకే, ఇంకా దీని గురించి ఉండేది కాదు. అంటే మనం అనుకుంటాం అప్పట్లో ఎవరు సెక్స్ గురించి చెప్పేవారు కాదు, బట్ ఆ రోజు ఉండటంతో ఇలా సరదాగా జోక్స్ చాలా ఎటకారంగా కూడా ఉండేవి. మీరు అబ్జర్వ్ చేయండి, తాత అమ్మమ్మని అనటం, నానమ్మని అనటం, ఇలా చాలా అసలు చాలా ఎక్కువ ఉండేవి అప్పట్లో. కానీ ఇప్పుడు ఏవి అంత సరదాగా, అంత లవ్లీగా మాట్లాడుకోవటం చేయటం అప్పట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకున్న ఎంజాయ్ చేసేవారు. ఓకే, ఎవరేమనేవారు కాదు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రీ మ్యారిటల్ వెడ్డింగ్ షూట్ అని, ప్లస్ ఇంకా హెల్దీ అని, ఇవన్నీ అవన్నీ చెప్పి మొత్తం అసలు ఏదో కలగాపులంగా చేస్తున్నట్టు ఉంది. మ్యారేజ్ అనేది ఏంటంటే ఒక ఫోటోషూట్ కోసం, ఆ ఫోటోలు చూసుకోవడం కోసం, ఆ వీడియోలు చూసుకోవడం కోసం మాత్రమే మ్యారేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఓకే, అందులో అంత అద్భుతంగా కనిపించాలనుకుంటా, అంటే అద్భుతంగా కనిపించాలి, కానీ మనసు ఎలా ఉంటుందంటే నీళ్ళు.
అంటే ఇవన్నీ ఇంపార్టెంటే గానీ వీటితో పాటు మనకు మానవ సంబంధాలు అనుబంధాలు కూడా అవి ఉండట్లేదు. అవును. ఇప్పుడు చూడండి మీరు అప్పట్లో ఏంటి ఒక మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అందరు బంధువులందరూ వచ్చేసి పిండి వంటలు చేసేవారు, ఈ పసుపు దంచడం కానీ అసలు ప్రతిదీ చేసేవారు. ఇప్పుడు హెల్దీ అంటున్నారు, లేకపోతే మెహందీ అంటున్నారు, అది సంగీత్ అంటున్నారు. ఎవరు డాన్స్ చేస్తున్నారు? డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని వాళ్ళతో డాన్సులు చేయిస్తున్నారు అంతే. కానీ అప్పట్లో ముసలి వాళ్ళు కూడా చేసేవారు, చాలా సరదాగా పాటలు పాడేవారు, వాళ్ళే పాటలు పాడేవారు. అవును. అసలు ఎంత అద్భుతంగా పెళ్లి కూతురు చేసినప్పుడు, పెళ్లి కొడుకుని చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీరు పాటలు పాడండి, లేకపోతే దగ్గర వాళ్ళు ఎవరు నువ్వు బాబాడితో పాటలు నువ్వు పాడు అని ఇలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన బంధువుల్లో ఎవరు బాగా పాటలు పాడతారు, ఎవరు బాగా డాన్స్ చేస్తారని తీసుకొచ్చి చేయించేవారు. ఓకే. అప్పుడు మన కోరిక తీరిపోయేది. అవును. ఫ్రీ అయిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఫ్రీ అయిపోయామో ఫ్రీ ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఓకే. కానీ ఇప్పుడు అలా ఉండట్లా. మ్యారేజ్ అయిపోయిన 2వ రోజే గొడవలు పెట్టుకోండి. మ్యారేజ్ కూడా అవసరం లేదు. ఈ మధ్యన ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన 3-4 డేస్కే 5 డేస్కే నాకు ఈ అబ్బాయి వద్దు, నాకు ఈ అమ్మాయి వద్దని నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకని మేడం? ఎందుకు అంటే ఇక్కడ లక్షలతో అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఒక 10 లక్షలు లేదా 20 లక్షలు 5 లక్షలతో అయిపోతుంది కదా. అమ్మయ్య ఈ 5 లక్షలతో వీళ్ళది అయిపోయింది, పెళ్ళైతే మళ్ళీ కోట్లు. ఓకే. ఆ వేలు అంటే అది సరదాగా సిల్లీగా అనిపిస్తుంది కానీ అది చాలా సీరియస్. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు, అసలు వైఫ్ ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి అంటే నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరే ఉన్నారు, ఓకే మేడం, మీరు మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇంకొక ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీ బ్రదర్ ఉంటే మీ ఇంటికి ఇంకొక అమ్మాయి వస్తుంది. అంటే మన కల్చర్ ఎలాంటిది. అవును. ఓకే. కానీ ఆ కల్చర్ నాకు వద్దు అనే వేలో ఉంటున్నారు. అవును. కానీ అది లేకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు ఇంకొక ఇంటికి వెళ్తున్నావు, నీ ఇంటికి ఇంకొక అమ్మాయి వస్తుంది. ఇప్పుడు నీ ఇల్లు ఇది, ఆ అమ్మాయి ఇల్లు అది. అదే. కానీ నాకు ఇదేమొద్దు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా అనేవి అది ఎంత రాంగ్ అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయ వ్యవహారాల్ని మనం నాశనం చేస్తున్నట్లే కదా. అవును మేడం. అది నాశనం అయిపోతే ఇప్పుడు ఇతర దేశాల్లో మనం తిట్టుకుంటున్నాం, వీళ్ళకి ఫ్యామిలీ కల్చర్ ఉండదు అని. ఇప్పుడు మనమే అలా తయారవుతే ఎలా? కాబట్టి దీన్ని కొంతైనా కాపాడుకోవాలంటే ఇప్పుడు ఓకే, మన మ్యారేజ్ అనేది ఇప్పుడు ఇద్దరూ సంపాదించాలి, అవసరం. ఎందుకంటే పిల్లల స్టడీస్ పరంగా కానీ ఏది చూసుకున్నా కానీ. బట్ వీళ్ళిద్దరే సరిగ్గా లేకపోతే తర్వాత ఏముంది? సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కండిషన్ చూస్తే ఓకే, పెళ్లి చేసుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు అంటే ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ పెరిగింది అమ్మాయికి. కానీ వెరీ గుడ్. ఎందుకంటే ఎలా ఉంటుందంటే అప్పట్లో మా నాన్నమ్మ ఒకటే మాట అనేది, ఏంటి భార్యాభర్తలు లేదా అత్త కోడళ్ళు తిట్టుకుంటున్నారు ఏంటంటే, అప్పట్లో మగాడట వీళ్ళందరూ అమ్మాయిలు అత్తమామలు అందరూ కలిసిపోతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళిద్దరి మధ్యన గొడవలు పెడితే వీళ్ళప్పుడు నన్ను బాగా చూసుకుంటారని చెప్పి మగాడే అత్తకి కోడలికి గొడవలు పెట్టాడంట. అది ఇప్పుడు డెవలప్ అయిపోయింది అంతే. ఓకే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓకే, గొడవలు పెట్టాడంటే ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నాడు? మగాడే కదా. అంతే కదా. క్రియేట్ చేసింది మగాడే. అవును. సో కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతుంది తనే ప్లస్ ఫ్యామిలీ మొత్తం. అవును. ఓకే. అంటే ఆ వేలో అంటే పూర్వం అలా ఉండేది, ఇలా ఉంది. ఫస్ట్ పితృస్వామ్య వ్యవస్థ ఉంది, తర్వాత మాతృస్వామ్య వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే మారుతున్న దానికి అనుకూలంగా మనల్ని మనం మార్చేసుకుంటున్నాం. మనం ఏమనుకుంటే అది కరెక్ట్ అనే వేలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. అలా ఉంటున్నప్పుడు నువ్వు ఒక ఇంట్లో పెరిగొచ్చావు, ఒక 25 years 20 years, ఆ అబ్బాయి ఇంకొక ఇంట్లో పెరిగొచ్చాడు. ఓకే. పెరిగొచ్చినప్పుడు ఎలా ఉండాలి? కాస్త ఈ అమ్మాయి మారాలి అంటే కాస్త టైం పడుతుంది, వెంటనే మారిపోతుందంటే. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తా. ఓకే. ఒక అబ్బాయి పెళ్ళైన తర్వాత అత్తమామలు ఏమన్నా అంటే అది ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా ఏదైనా గొడవ అయితే అదిగో ఆ రోజు మీ అమ్మ అలా అంది, మీ నాన్న ఇలా అన్నాడు, లేకపోతే మీ అక్క ఇలా అందని అంటారు. ఒకసారి హ్యూమన్ రైట్స్ వాళ్ళది మీటింగ్ పెడితే నేను వెళ్ళాను, అందరూ జెంట్సే వచ్చాను. ఓకే. ఒక ఆయన లేపెళ్ళాం, మీ అత్తగారింటికి మీరు ఎన్నిసార్లు వెళ్తారంటే సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాం అన్నాడు. వెరీ గుడ్ అన్న. 2-3 అనేది అందరూ అదే చెప్పారు. ఓకే. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీ అత్తగారు మీరు వెళ్ళిన సంవత్సరానికో 2 సంవత్సరాల క్రితం ఏదో ఒక మాట అంది, ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏదో గొడవ అయింది, మీ అమ్మ ఇలా అంది, మీ నాన్న ఇలా అన్నాడు, మీరు అంటారా అంటే అంటామని. వెరీ గుడ్. అన్నప్పుడు మీ భార్య ఎంత సఫర్ అవుతుంది? అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ చిన్నప్పటి నుంచి ఉంటారు, పెళ్ళయ్యాక కూడా ఉంటారు, రొటీన్గా ఉంటుంది. ప్రతిరోజు మీ అమ్మ కానీ మీ తమ్ముడు కానీ మీ సిస్టర్ కానీ ఏమన్నా అంటే మీ భార్య మీకు వచ్చి చెప్తే మీరేమంటారు?
వెంటనే కొట్టడం అనేసారు క్యాజువల్గా కొట్టడం కానీ తిట్టడం కానీ. అంటే సంవత్సరం క్రితం మీ అత్తగారో లేకపోతే పెళ్ళైనప్పుడో మీ మామగారో మరిదో అన్న విషయాన్ని మీరు 1 year తర్వాత ఉంటే ప్రతిరోజు మీ వాళ్ళు అంటున్న విషయాన్ని ఈ అమ్మాయి అంటున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇవి చాలా సిల్లి. అవునవును. అసలు వీటి వల్ల గొడవలు పెట్టుకుంటే నీకు కోట్లు వస్తాయి లేకపోతే బంగారం వస్తుందా? ఏమీ రాదు కదా. రాదు. ఇంకా గొడవలు ఎక్కువవుతాయి, డబ్బు రాదు, బంగారం రాదు, బట్ మళ్ళీ డబ్బులు పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. సో అంత అవసరమా? బట్ ఈ విషయాన్ని దీనివల్ల ఏమన్నా నువ్వు మరింత బాగా జాబ్ చేయగలుగుతావా, లేకపోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఉండగలుగుతారా అంటే ఏమి ఉండదు మేడం. ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయితే ఏదైనా గొడవలు అవుతున్నా అవి రీసైకిల్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఈ రోజు గొడవ అయింది, 10 రోజుల తర్వాత గొడవ అవుదంటే మనం చెప్పలేం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ కాబట్టి ఇక్కడే వదిలేసేయాలంతే. ఎప్పుడైతే అలా వదిలేసామో ఆటోమేటిక్గా మైండ్ ఫ్రీ అవుతుంది. కాసేపటికే ఓకే నా భార్యే కదా నన్ను ఉంది, లేకపోతే నా భర్తే కదా, అలాగే మీ అమ్మా నాన్న చెప్పారు మీ వైఫ్ గురించి, లేకపోతే మీ వైఫ్ వాళ్ళ గురించి చెప్పింది అని ఇవద్దు వదిలేసే, ఇవేం ఉపయోగం లేను కదా అని ఇద్దరు అనుకోగలగాలి. ఓకే.